మంగళవారం రోజున హనుమకొండ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ 75వ ఆమోదిత దినోత్సవం హనుమకొండ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయాలని మాస్టర్ జీ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ ఎస్ సుందర్రాజు గారి సూచన మేరకు మాస్టర్ జీ వికాస్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ జీ హైస్కూల్ ప్రిన్సిపల్ రాగిరాణి గారు మాట్లాడుతూ విద్యార్థులను అంబేద్కర్ జంక్షన్లోని రాజ్యాంగ స్తూపం దగ్గరకు తీసుకెళ్లి మానవ ఆహారాన్ని ప్రదర్శించారు. విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల మరియు అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి విద్యార్థులను అంబేద్కర్ టార్చ్ తీసుకురావడం జరిగింది. విద్యార్థుల్లో అంబేద్కర్ యొక్క ఆర్టికల్లను గుర్తు చేయడం జరిగింది. విద్యార్థులు జైభీంలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడ్మినిస్ట్రేషన్ కక్కెర్ల నాగరాజు, టీచర్లు రహ్మత్, సంతోష్, రజిత, వాసవి, సునీత, రితంబర తదితరులు పాల్గొని భారత రాజ్యాంగ 75వ ఆమోదిత దినోత్సవం జయకరంగా జరిపించినారు. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. నమస్తే అండి, నేను వాణి, మాస్టర్ జీ వికాస్ బ్రాంచ్కి ప్రిన్సిపల్గా చేస్తున్నాను. ఈరోజు పిల్లలలో ఈ రాజ్యాంగము, దాని విశిష్టత, దాని రూపకర్త, దానివల్ల వచ్చే మన దేశానికి కలిగే లాభాలు ఏంటో విపులంగా తెలియజేయడానికని పిల్లల్ని ఈ రకంగా తీసుకురావడం జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎటు పోవాలి, ఏం చేయాలి అని తెలియని అయోమయ స్థితిలో మన బిఆర్ అంబేద్కర్ ఒక లీడ్ తీసుకుని మన దేశాన్ని నడిపించడానికి ముందుకు వచ్చి దాన్ని ఈ రోజున ఒక కాన్స్టిట్యూషన్ అనే దాని రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. సో ఇది ఎఫెక్ట్ అవ్వడము జనవరి 26వ తారీఖు నాడు జరిగింది. సో ఈ విధంగా ప్రతి జాతీయ పండుగలు, రిలీజియస్ పండుగలు అన్నీ కూడా మా పాఠశాలలో జరుపుకుంటాము. ముఖ్యంగా పిల్లలు దేశభక్తి, వారి పౌరసత్వము, వారి హక్కులు, వాటి గురించి క్లియర్గా తెలిసే అవకాశం ఎంతో ఉంది. కాబట్టి
మా పిల్లలందరికీ కూడా పూర్తి అవగాహన కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి ఇలా అంబేద్కర్ గారిని పూజించుకోవడము, దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. జై హింద్. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ 75వ ఆమోదిత దినోత్సవం సందర్భంగా నమస్కారం అండి. నా పేరు నాగరాజు. నేను మాస్టర్ డిగ్రీ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు రాజ్యాంగ ఆమోదిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. మా మేనేజ్మెంట్ సుందరరాజు గారి ఆదేశానుసారం మేము పిల్లల లోపల రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడం కోసం పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మా ప్రిన్సిపల్ వాణి మేడం ఇంకా అందరి తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది.